నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఇన్ హౌస్ బిజినెస్ ఎడిటర్ అనిల్ సింగ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, రిజర్వ్ బ్యాంక్ కొత్తగా గైడ్‌లైన్స్ తీసుకొచ్చింది క్రెడిట్ కార్డ్స్ వాళ్ళకి. ఏంటి సార్ ఆ గైడ్‌లైన్స్ ఏంటి? ఇది యాక్చువల్‌గా ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్ క్వెషన్. ఎందుకంటే చాలామంది హరాస్ అయ్యారండి. హరాస్మెంట్‌కి చాలామంది గురయ్యారు. స్పెషల్లీ బై ది బ్యాంకర్స్, ఏజెంట్స్, రికవరీ ఏజెంట్స్ ఆర్ కైండ్ ఆఫ్ ఆప్షనల్ రూల్స్ ఏదైతే ఇంతకుముందు ఉండిందో, ఇప్పుడు ఆ ఆప్షనల్ అనే వర్డ్, ఆ పదాన్ని తీసేసి అసలు డిలీట్ చేసేసిందనమాట. ఆ రూల్స్‌లో నుంచి. ఆర్‌బీఐ ఇప్పుడు ఏం చేసిందంటే, ఇది న్యూ సెట్ ఆఫ్ గైడ్‌లైన్స్ విచ్ వుడ్ బి మ్యాండటరీ ఫర్ ద బ్యాంక్స్ టు ఫాలో ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీబడీ హూ ఇష్యూస్ అ కార్డ్. ఎందుకంటే ఈ మధ్య ఎందుకంటే ముందు మనం ఓన్లీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ చూసేవాళ్ళం అనమాట, క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేసేవాడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎన్‌బీఎఫ్‌సీస్ కూడా క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నాయి. అంటే ఎన్‌బీఎఫ్‌సీ అంటే ఏంటి? నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, ఎన్‌బీఎఫ్‌సీ. సో ఎన్‌బీఎఫ్‌సీస్ కూడా తప్పకుండా ఈ రూల్ వర్తిస్తుందన్నమాట. సో ఆ రూల్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రూల్ పెట్టడానికి కారణం ఏంటంటే, కరోనా 2 సంవత్సరాలు ఉన్నప్పుడు బ్యాంకింగ్ యూసేజ్ అనేది కాస్తంత తగ్గింది. ఎందుకంటే అందరూ భయపడేసి కార్డులు మానేశారు. దాని తర్వాత అందరూ బాగా జాగ్రత్త పడ్డారు. అయితే కోవిడ్ లాక్‌డౌన్ అయిపోయింది. కోవిడ్ డేంజర్ అనేది తగ్గింది కాస్త. దాని తర్వాత సడెన్‌గా అప్లికేషన్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్‌ది 30% పెరిగిపోయింది ఇండియాలో. అంటే ఇంతకంటే ముందు దాదాపు 5.5 కోట్ల మంది క్రెడిట్ కార్డ్స్ వాడేవాళ్ళు. ఇప్పుడు 7.5 కోట్లు ఇండియన్స్ క్రెడిట్ కార్డ్ ఒకేసారి పెరిగింది. బాగా స్ట్రాంగ్‌గా పోస్ట్ కోవిడ్ అనమాట. కోవిడ్ తర్వాత. సో దీనివల్ల అర్థమైంది ఏంటంటే ఆర్‌బీఐకి, ఇంకా ఇక్కడ నుంచి ఇది ఇంకా పెరగనుందే గానీ తగ్గేది ఛాన్స్ లేదు. సో ఇక్కడ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. సో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటే ఏంటంటే, బేసిక్‌గా వీటిల్ని ఎవరు కూడా, ఏ బ్యాంక్ కూడా ఎస్కేప్ అవ్వలేరు. ఖచ్చితంగా ఆ రూల్‌ని పాటించాల్సింది. ఆ రూల్స్ ఏంటో మనం చెప్తాను నేను మీకు. స్పెషల్లీ ఎస్ఓపీస్ అంటారు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌లో. కన్స్యూమర్ ప్రొటెక్షన్ మెజర్స్ పెరిగిపోతాయి. దీని తర్వాత క్రెడిట్ కార్డ్ ఎంత ఎక్కువగా యూసేజ్‌లోకి వస్తే అన్ని ఫ్రాడ్స్ జరుగుతాయి ఆన్‌లైన్‌లో. ఎందుకంటే ఇన్‌ఫాక్ట్ నేనే చెప్తానండి. నా నా క్రెడిట్ కార్డ్, నేను ఇండియాలో ఉన్నాను. నేను యూకే వెళ్ళలేదు. ఆ డేట్ రోజుననమాట. అంటే నేను ఇండియాలోనే ఉన్నాను. కానీ నా కార్డ్ మాత్రము నేనెక్కడో బయట చోట్లో వెబ్‌సైట్‌లోనో, యాప్‌లోనో యూజ్ చేసుంటాను. దాని తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ ఒక హ్యాకర్ యూకేలో బ్రిటిష్ పెట్రోలియం పంప్‌లో పెట్రోల్ పోయించుకోనికి వాడుకున్నారు నా కార్డ్‌ని. అలా కూడా ఉంటుందా? నాకు జరిగింది. సో, నేను ఇమ్మీడియేట్‌గా వెళ్ళేసేసి సైబర్ సెల్ ఏదైతే ఉందో, సైబర్ కౌంటర్ చేసే డిపార్ట్మెంట్ ఉంది మన దగ్గర. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో పోలీస్ కంట్రోల్ రూమ్ ఉందనమాట. సో, ఐ ఇమ్మీడియేట్‌లీ వెంట్ అండ్ ఫైల్డ్ ఎ కంప్లెయింట్. తర్వాత నేను బ్యాంక్‌కెళ్ళాను. వాళ్ళు అడిగారనమాట, మీరు పోలీస్ కంప్లెయింట్ ఫైల్ చేసి ఇమ్మీడియేట్‌గా మాకా కంప్లెయింట్ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి. సో, ఐ డిడ్ మై డ్యూటీ. చేసేసాక వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ మొదలుపెట్టారు. దాని తర్వాత ఆ క్రెడిట్ కార్డ్ పైన ఉండే ఇన్స్యూరెన్స్ వల్ల, అంటే ఈ ఇన్స్యూరెన్స్‌కి మనం ఈఎంఐ ఆర్ ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదండి. ఇది బై డిఫాల్ట్ మనకొస్తుందనమాట క్రెడిట్ కార్డ్‌తో. సో, ఆ ఇన్స్యూరెన్స్ వల్ల ఏమైందంటే, నా కార్డ్‌లో నుంచి ఏదైతే అది డెబిట్ కార్డ్ కావనివ్వండి ఆర్ క్రెడిట్ కార్డ్, అది ఎక్కడైతే వాడారో హ్యాక్ చేసేసి ఆ డబ్బులు నా అకౌంట్‌కి తిరిగొచ్చేసాయనమాట. సో, ఐ గాట్ మై మనీ బ్యాక్. సో, ఐయామ్ సేఫ్. కానీ ఈ కేసెస్ అనేటివి చాలా పెరిగిపోతున్నాయి. అంటే ఇంతకంటే ముందు ఒకవేళ 1000 కేసెస్ మొత్తం ఇండియాలో జరిగితే, ఇప్పుడు దాదాపు కొన్ని వేలల్లో జరుగుతున్నాయన్నమాట మొత్తం ఇండియాలో. ఇట్ ఈస్ గోయింగ్ ఇంటూ మల్టిపుల్స్ ఆఫ్ 5 ఫిగర్స్ అండ్ 6 ఫిగర్స్‌లోకెళ్ళిపోతుంది. ఎలా జాగ్రత్త పడాలి సార్ మరి? సో జాగ్రత్త పడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్‌బీఐ ఏం చేసిందంటే, మీరు కొత్త క్రెడిట్ కార్డ్ అప్లై చేశారు. మీకు కార్డ్ వచ్చేసింది. మీరు కార్డ్ యాక్టివేట్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు ఇంతకంటే ముందు ఆప్షనల్ రూల్‌గా ఉండేది కాబట్టి కొన్ని బ్యాంక్స్ ఫాలో అయ్యారు. కానీ ఇప్పుడు అన్ని బ్యాంక్స్ ఫాలో అవ్వాలి. ఆ రూల్ ఏంటంటే, మీ కార్డ్‌ని మీరు యాక్టివేట్ చేసుకోవడానికి మీరు రిజిస్టర్డ్ మొబైల్‌లో నుంచి ఒకసారి మీరు ఆ కార్డ్ నంబర్ టైప్ చేసి ఒక నంబర్‌కి పంపిస్తే, బ్యాంక్ నంబర్ పంపిస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓహ్! మీరు ఆ ఓటీపీతో మీరప్పుడు ఆ కార్డ్‌ని యాక్టివేట్ చేసుకోవచ్చనమాట. ఎందుకంటే
ఆ కార్డ్ మీకు డెలివరీ అవ్వనంత వరకు ఒకవేళ ఒక కొరియర్ వాళ్ళు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఎవరిదైనా రాంగ్ హ్యాండ్స్‌లో పడినప్పుడు కానివ్వండి, అంటే ఎవరికి నేను బాధ్యుల్ని నేను ఇక్కడ చెప్పట్లేదు. బట్ ఒక రాంగ్ హ్యాండ్స్‌లో పడిందనుకోండి, అప్పుడు మీ కార్డ్‌ని మిస్‌యూజ్ చేయొచ్చు వాళ్ళు. ఎందుకంటే అది ఆల్రెడీ బై డిఫాల్ట్ యాక్టివేట్ అయి ఉంటుంది. ఇప్పుడు అలా కాదు. మీకు ఓటీపీ వచ్చిన తర్వాతే మీ కార్డ్ యాక్టివేట్ అవుతుంది. సో, యూ ఆర్ సేఫ్. సో, ఒక కస్టమర్‌కి డేంజర్ లేదనమాట ఆ విషయంలో. రెండో పాయింట్. మీరు కొత్త కార్డ్ రిసీవ్ చేసుకున్నారు. అయితే మీరు కార్డ్ రిసీవ్ చేసుకోంగానే ఇంతకంటే ముందు బ్యాంక్స్ అన్నీ ఏం చేసేటివంటే, మీ క్రెడిట్ బ్యూరో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అంటే మీ సిబిల్ స్కోర్ వేరే బ్యాంక్స్‌తో ఇమ్మీడియేట్‌గా షేర్ చేసుకునేది. అంటే మేము కార్డ్ ఇష్యూ చేశాము. అయితే మీరు మా కస్టమర్ ఈయన ఫలానా ఏబీసీ అనే కస్టమర్ ఉన్నారు. ఆ కస్టమర్ మా దగ్గర కార్డ్ తీసుకున్నారు కాబట్టి ఇది వారి డీటెయిల్స్ అని చెప్పేసి సిబిల్‌లో అప్‌లోడ్ అయిపోయేదనమాట. అన్ని బ్యాంక్స్ తెలిసిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదండి. మీరు ఆ కార్డ్ తీసుకున్న తర్వాత ఆ కార్డ్‌ని పర్సనల్‌గా మీరు ఒకసారి ట్రాన్సాక్షన్ చేయాలి. చేయనంత వరకు మీ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ అప్పటిదాకా వేరే బ్యాంక్స్‌తో పంచుకునే పర్మిషన్ మీకు లేదు. బ్యాంక్‌కి లేదనమాట. సో, మీ ఇన్ఫర్మేషన్ మీరు ఒకవేళ మీ దగ్గర కార్డ్ వచ్చింది మీరు వాడలేదు. అప్పటిదాకా మీ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ అవ్వదది. ఏ బ్యాంక్‌కి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో తెలీదనమాట. సో, అదొక అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఏమవుతుంది అంటే మీరు కార్డ్ వాడకున్నా గానీ మీరు ఫలానా కార్డ్ ఆల్రెడీ అప్లై చేశారు గదండీ! మళ్ళీ మీకు కార్డ్ రాదని జెప్పేసి చెప్పేవాళ్ళు. ఆర్ చాలా మిస్‌కన్‌ఫ్యూజన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వచ్చేదనమాట. ఇప్పుడు అలా ఉండదు. ఎందుకంటే మీరు కార్డ్ అసలు తీసుకున్నారు గానీ మీరు వాడట్లా. సో, వాడనప్పుడు మీ డీటెయిల్స్ అసలు బ్యూరో ఇన్ఫర్మేషన్ ఎందుకెళ్ళాలి? సో, అది ఇప్పుడు వెళ్ళదు. నౌ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ 0% ఈఎంఐ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20,000 వస్తువు కొన్నారండి. ఆ వస్తువు కొన్నాక ఆ అమౌంట్‌ని మీరు ఈఎంఐ కింద మీరు కన్వర్ట్ చేసుకోవచ్చనమాట. సో, చాలామంది ఏం చేస్తారంటే బ్యాంక్స్ ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తారు. 0% ఈఎంఐ అంటారు గానీ ఇంట్రెస్ట్ కూడా చార్జ్ అవుతుంది అందులో. సో, ఒకవేళ మీరు ఆ ఈఎంఐలో ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేస్తున్నారంటే ఆ బ్రేకప్ గూడా మీరు స్టేట్మెంట్‌లో కల్పించాలి కస్టమర్‌కి. ఇంతకంటే ముందు ఎలా ఉండేదంటే మీరు నెలకు 2,000 కట్టాలండి. అయిపోతుంది. ఒక సంవత్సరం కట్టండి 24,000 అవుతుంది. అంటే మీరు 20,000 వస్తువు తీసుకున్నారు. 4,000 ఎక్కువ కడుతున్నారు. ఎగ్జాక్ట్‌లీ. కానీ ఆ 4,000 విషయం మీకు సెపరేట్‌గా స్టేట్మెంట్‌లో రాకపోయేదనమాట ఇంతకు ముందుకు. ఇప్పుడు మ్యాండేటరీ. ఇప్పుడు అన్ని క్లియర్‌గా ఉండాలి. అంటే 0% ఈఎంఐ అంటే నిజంగానే 0% ఇస్తున్నారా? లేదంటే హిడెన్ చార్జెస్ వేస్తున్నారా? అన్న విషయం తెలియాలి కస్టమర్‌కి. సో, అదొక మంచి పాయింట్ అది. ఒక అప్లికెంట్ బ్యాంక్‌కి క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేశారు. కానీ ఆ అప్లికేషన్ రిజెక్ట్ అయింది. ఏం లేదండి. సింపుల్‌గా మీకొక మెయిల్ పంపిస్తారో, లేదంటే ఎస్ఎంఎస్ పంపిస్తారో, "వి ఆర్ సారీ అకార్డింగ్ టు అవర్ సిస్టమ్ పారామీటర్స్ వి కెనాట్ గివ్ యూ అ కార్డ్ రైట్ నౌ. ప్లీజ్ ట్రై ఆఫ్టర్ 3 మంత్స్" అని చెప్పేసి ఒక మెయిల్ వస్తుంది. ఆర్ మెసేజ్ వస్తుంది. కానీ ఇప్పుడు అలా గాదు. మీరు ఎందుకు రిజెక్ట్ చేశారు? ఆ కారణం గూడా అందులో ఉండాలి. స్పెసిఫిక్‌గా ఉండాలి. మీకేదో కారణం సిస్టమ్‌లో తెలిసింది గదండీ! ఆ కారణం తెలియాలి కస్టమర్‌కి. సో, ఒకవేళ ఆ కారణాన్ని తెలుసుకున్నారనుకోండి, వాళ్ళ తప్పుని సరిదిద్దుకుంటారని చెప్పే ఉద్దేశ్యంతో ఆ క్లారిటీ గూడా ఇవ్వాలని జెప్పేసి కంపల్సరీ జేసింది. రిజెక్ట్ అయితే అయ్యింది. కానీ కారణం చెప్పండి. ఇంతకుముందు ఏం చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు అన్ని క్లియర్‌గా. చాలా బాదుకునేవాళ్ళండి చాలామంది. అసలు నా దగ్గర నా ఫైనాన్షియల్ రికార్డ్ అంతా చాలా క్లియర్‌గా ఉందని చెప్పేసి చాలామంది మండిపడేవాళ్ళు. అయినా గాని ఎందుకు రిజెక్ట్ అయింది? సో, అలాంటప్పుడు మీరు కారణం చెప్పకపోతే సో, అది బ్యాంక్ తప్పవుతుందనమాట. సో, ఇప్పుడు తెలిసిపోతుంది మీకు. ఎగ్జిస్టింగ్ కస్టమర్ హూ ఈస్ యూజింగ్ అ క్రెడిట్ కార్డ్. ఆయనకి పర్సనల్ రీజన్స్ వల్ల ఆ క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో, కార్డ్ షుడ్ బి హానర్డ్ క్లోజర్ రిక్వెస్ట్. ఒకవేళ ప్లేస్ చేస్తే 7 డేస్ లోపల ఆ క్రెడిట్ కార్డ్ క్లోజ్ అయిపోవాలి. 7th డే తర్వాత నుంచి 8th డే వరకు ఒకవేళ కార్డ్ అలాగే యాక్టివ్ మోడ్‌లో ఉందనుకోండి, ఆ 8th డే నుంచి ప్రతి రోజుకి 500 చొప్పున పెనాల్టీ బ్యాంక్ పే చేయాలి కస్టమర్‌కి. హుహు. ఎందుకంటే చాలా సార్లు ఏమవుతుందంటే సరిగ్గా ఆన్ టైమ్‌కి రెస్పాన్స్ ఒక్కొక్కసారి దొరకదు. కానీ కస్టమర్ ఇక్కడ ఒక మెంటల్ హరాస్మెంట్‌కి గురవుతారనమాట. ఇవన్నీ టెన్షన్స్ వల్ల నాకు ఇంకా చార్జెస్ పడతాయేమో అని చెప్పి భయంలో ఉంటారు. సో, కస్టమర్ చెప్పినప్పుడు 7 డేస్ లోపల ఆ టైమ్ ఫ్రేమ్‌లో క్రెడిట్ కార్డ్ క్లోజ్ అయిపోవాలి. అవ్వకపోతే ₹500 పర్ డే ప్రకారంగా దే హావ్ టు పే ద పెనాల్టీ. మీరు ఎన్ని రోజులు పోస్ట్‌పోన్ చేస్తే అన్ని రోజులు మీరు పే చేసుకోవాలి కస్టమర్‌కి. అది కంపల్సరీ. ఇంతకుముందు ఎలా ఉండేది సార్? ఇంతకుముందు ఏంటంటే ఆల్వేస్ వి విల్ టేక్ 5 వర్కింగ్ డేస్, 1 వీక్
4 days ఇన్ అ వీక్ అని చెప్పేవారు. ఎందుకంటే అప్పుడు ఎవరి బ్యాంక్ ఇష్టం వాళ్ళదనమాట. ఇప్పుడు ఏంటంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కాబట్టి ఎస్ఓపి వచ్చేసింది కాబట్టి 7 days అన్న రూల్ అందరికీ చెందుతుంది ఇప్పుడు ప్రతి బ్యాంక్కి. సో ఎవరు కూడా వీఆర్ సారీ అవర్ సిస్టమ్స్ ఆర్ డౌన్, నో వీ హ్యావ్ ఆల్రెడీ ఇనిషియేటెడ్ ద ప్రొసీజర్ బట్ ద థింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ అని చెప్పి ఎక్స్క్యూజెస్ మీరు ఇవ్వలేరు. మీరు ఎన్నైనా చెప్పుకోండి, కస్టమర్కి మాత్రం ఎవ్రీ డే 500 రూపీస్ చొప్పున మీరు కట్టుకోవాల్సిందే. సో ఇట్స్ గుడ్. అదొక గుడ్ న్యూస్ టు ఆల్ ది క్రెడిట్ కార్డ్ హోల్డర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటారు కానీ వాడరు. అవును సార్, ఇది మెయిన్. 3 నెలలు అయిపోతాయి వాడరు, 6 నెలలు అయిపోతుంది, సంవత్సరాలు అయిపోతాయి ఒక్కొక్కసారి, కానీ యూజ్ చేయరు. అది అలాగే పడి ఉంటుంది. కొంతమంది అయితే ఆ కవర్ని కూడా ఓపెన్ చేయరండి, అలాగే పడేస్తారు పక్కన. సో వాళ్ళు ఎవరైతే అలా కార్డ్ అప్లై చేసిన తర్వాత వచ్చిన కార్డ్ ఒకవేళ సంవత్సరం వరకు వాడలేదనుకోండి, 13th మంత్ మీకు ఒక మెసేజ్ వస్తుంది, మెయిల్ వస్తుంది. మీకు అందులో ఇంకొక 30 days మీకు గ్రేస్ పీరియడ్ ఇస్తారు, మీరు వాడుకోవచ్చు ఈ కార్డ్ని. లేదంటే ఆ 13th మంత్ తర్వాత నుంచి ఆ కార్డ్ క్లోజ్ అయిపోతుంది. 13th మంత్కి ఇచ్చి మళ్ళీ 30 days గ్రేస్ పీరియడ్. ఎగ్జాక్ట్లీ కాదు, 12 monthsకి ఇస్తారు. 13th మంత్కి మీకు అందులో 13 monthsలో 30 రోజులు ఉంటాయి. ఆ 30 రోజులు గడువు ఇస్తారు మీకు. ఆ 30 రోజుల లోపల మీరు ఒకవేళ కార్డ్ యాక్టివేట్ చేసుకోకపోతే 14th మంత్ ఫస్ట్ డే నుంచి మీ కార్డ్ డీయాక్టివేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మళ్ళీ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అది అప్పుడు మీరు మళ్ళీ రీఅప్లై చేసుకోవాలి, దాని క్రెడిట్ స్టాండర్డ్స్ ప్రకారంగా వాళ్ళు అప్రూవ్ చేసుకుంటారు. ఓకే. ఎవరన్నా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్ని ఏదన్నా చేంజెస్ ఇన్ చార్జెస్ విషయంలో, అంటే చాలామంది ఏం చేస్తారంటే బ్యాంక్ స్పెషల్లీ దే కీప్ చేంజింగ్ దేర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మారుతూ ఉంటాయి. అవన్నీ కస్టమర్కి చెప్పకుండానే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కొత్త ఛార్జెస్ని స్టార్ట్ చేసేస్తారన్నమాట కస్టమర్ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో వేయడం. అది ఒక పెద్ద భారంగా మారిపోతుంది చాలామందికి. సో అది మీరు చెప్పా పెట్టకుండా ఎందుకు చేశారని చెప్పేసి మీరు బ్రాంచ్ కన్నా వెళ్ళి తెలుసుకోవాలి, లేదంటే మీరు కస్టమర్ కేర్ కన్నా కాల్ చేయాలి. అలాంటి పరిస్థితి ఇప్పుడు మీకు ఉండదు. డైరెక్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ అడ్వాన్స్ 30 days ముందు మీరు ఏదైనా కొత్త ఛార్జెస్ మొదలు పెట్టబోతున్నారు అంటే 30 రోజుల ముందు ఎక్స్క్లూజివ్గా ఒక కొరియర్ అన్నా వెళ్ళాలి, ఒక ఈమెయిల్ అన్నా వెళ్ళాలి, దాంతోపాటు ఎస్ఎంఎస్ కూడా వెళ్ళాలి. దట్ ఆఫ్టర్ 30 days నుంచి మేము కొత్త ఛార్జెస్ మీ కార్డ్ పైన వేయబోతున్నాము అన్న విషయం మీరు చెప్పాలి అడ్వాన్స్లో. సో కస్టమర్కి నచ్చింది అనుకోండి కంటిన్యూ చేస్తారు, లేదంటే క్లోజ్ చేసేసుకుంటారు. సో దట్స్ అ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ ది క్రెడిట్ కార్డ్ హోల్డర్స్. ముఖ్యంగా ఈ క్రెడిట్ కార్డ్ విషయం తర్వాత చాలా మందికి మైండ్లో ఉంటుంది డెబిట్ కార్డ్స్ గురించి. అదే సార్ నేను అడుగుదాం అనుకుంటున్నాను. క్రెడిట్ కార్డ్ గురించి రిజర్వ్ బ్యాంక్ ఇలా గైడ్ లైన్స్ ఇచ్చిందని అంత క్లియర్ కట్గా చెప్పారు కదా, మరి డెబిట్ కార్డ్ ఏంటి అని. షూర్. డెబిట్ కార్డ్స్ ఎవరి దగ్గర ఉండాలి అంటే ఖచ్చితంగా సేవింగ్స్ అకౌంట్స్ ఆ బ్యాంకులో ఉన్న వారికే ఉండాలి. ఇంతవరకు ఆప్షనల్ రూల్స్ ఏం పెట్టారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆ బ్యాంకులో లోన్ అకౌంట్ ఉంది, లేదంటే క్యాష్ క్రెడిట్ సిస్టమ్ ఉందనుకోండి, అయినా కానీ వాళ్ళకి అంటగట్టేవాళ్ళు అనమాట. లేదండి మీ దగ్గర డెబిట్ కార్డ్ లేకపోతే వీ కెనాట్ గివ్ యూ సర్వీసెస్, ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు అలాంటిది లేదనమాట. మీ పేరు పైన ఆ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ ఉంటేనే మీకు ఆ డెబిట్ కార్డు ఇవ్వాలి బ్యాంక్, లేదంటే ఇంకొక వేరే పరిస్థితుల్లో డెబిట్ కార్డు ఇవ్వకూడదు. ఇది ఒక కంపల్సరీ రూల్ అనమాట ఇప్పుడు. సో ఈ రూల్ని కూడా ఆప్షనల్ రూల్ కాదు, ఇది మ్యాండేటరీ ఎస్ఓపి. సో కాబట్టి వన్ హ్యాస్ టు ఇంప్లిమెంట్ ఇన్ అ బ్యాంక్ అనమాట. సో దిస్ ఈస్ ది బిగ్ చేంజ్ ఇన్ డెబిట్ కార్డ్ విషయంలో. ఇంకా దాంట్లో చేంజెస్ ఏం లేవు, మేజర్గా చేంజెస్ అంటూ ఏం లేవండి. ఎస్, బ్యాంక్ కెనాట్ ఫోర్స్. ఇంతకుముందు ఏంటంటే సేవింగ్స్ అకౌంట్ లేకున్నా కానీ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పేవాళ్ళు, అది కూడా ఇప్పుడు లేదనమాట. మీ దగ్గర సేవింగ్స్ అకౌంట్ ఉంటేనే కదా మీరు డెబిట్ కార్డ్ తీసుకునేది. సో మిమ్మల్ని ఫోర్స్ చేసే అసలు ప్రశ్న ఇక్కడ ఉండదు. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్.